యా నువ్వు యాక్చువల్లీ నేను అడగబోయే క్వశ్చన్ నెక్స్ట్ ఏంటంటే మిడిల్ క్లాస్ సెన్సిబిలిటీస్ని ఆ జీవితంలోని ఆ ఫ్యాబ్రిక్ని టచ్ చేసే రోల్స్ ఎక్కువ మీకు వచ్చేసాయి. వెదర్ ఇట్స్ సీరియస్ క్యారెక్టర్ ఆర్ కామెడీ క్యారెక్టర్. సీరియస్ కూడా చేశారు మీరు. కోర్టులో ఇస్ అ సీరియస్ క్యారెక్టర్ రిలేటివ్లీ. అలా అలా మీరు గతంలో కూడా చేస్తున్న క్యారెక్టర్స్. బట్ ఒక గాగుల్స్ పెట్టుకుని మీ షూ మాత్రమే చూపిస్తూ బండిలోంచి దిగుతుంటే లో యాంగిల్ కెమెరాలో బిల్డప్ ఇచ్చి ఒక బీడీ ఇలా తీసి అలాంటి రోల్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? అది మనం ఎలాంటి ప్రపంచంలో అలాంటి క్యారెక్టర్ సృష్టిస్తున్నాం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అంటే నేనేం నమ్ముతానంటే వాయిలెన్స్కైనా లవ్కైనా లేకపోతే మన జీవితంలో ఉండే నిత్యంగా మనం వాడే ఈ నవరసాలు ఏదైనా ఒక రీజన్ నుంచే వస్తాయి అనేది నా ఉద్దేశం. వాయిలెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ అ రీజన్, యాంగ్రీ కమ్స్ అవుట్ ఆఫ్ అ రీజన్. నాకు ఎప్పుడైతే ఆ రీజన్ చాలా కన్విన్సింగ్గా ఉందని అనిపిస్తుందో అప్పుడు అలాంటి పాత్రలు చేయడంలో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్న. టెర్రరిస్ట్ టెర్రరిజం ఇప్పుడు టెర్రరిస్ట్ అయినా సరే కూడా వాడికి ఒక రీజన్ ఉంటుంది అండ్ ఆ రీజన్ చాలా బిలీవబుల్గా ఉండాలనేది ఆర్ చూసే ఆడియన్స్కి కన్విన్సింగ్గా ఉండాలనే ఒక రీజన్ని నేను నమ్ముతాను అనమాట. వెన్ దట్ రీజన్ మేక్స్ సెన్స్ టు మీ, మీరు ఇంకా లో యాంగిల్ అయితే ఏంటి, ఇంక ఏ యాంగిల్ పెట్టినా కూడా ఐ వాంట్ టు బి కన్విన్సింగ్ ఇన్ దాట్. ఫ్రాంక్లీ చెప్పాలంటే మీ జానర్ ఆఫ్ క్యారెక్టర్సే చాలా టఫ్. బికాజ్ రే అరవడం ఈజీ, అక్కడ మనకి ఆ సీన్ దీని సెన్సిబిలిటీస్తో ఇంపాక్ట్ వచ్చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు జస్ట్ వేరే ఒక నల్లకోట వేసుకుని యూ హ్యావ్ టు జస్ట్ సే నాకు ఇంతవరకు కేసు నా ఓన్ కేసు హ్యాండిల్ చేయలేదు అని ఒక నార్మల్ సీన్లో మీరు యూ హ్యావ్ టు బి రెలవెంట్ టు ది ఆడియన్స్. అది చాలా టఫ్ కదా. ఐ థింక్ ద ఇన్స్పిరేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద రియల్ వరల్డ్ యాక్చువల్లీ. అండ్ అవి రావడం వల్ల అంటే అలాంటి వ్యక్తులు నా చుట్టుపక్కల ఉండడం వల్ల కాస్త ఈజీగా అవుతుంది ఆ జాబ్. నేను సో వాళ్ళు అంటే ఇప్పుడు కోర్టు తీసుకుంటే నా ఫ్రెండ్ జే కృష్ణ అని, హీజ్ అ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ హైడ్రా, హైకోర్టులో అడ్వకేట్ అతను. సో వీళ్ళందరిని చూస్తుంటే అంటే నాకే ఇట్ ఫీల్స్ లైక్ నేను వాళ్ళని ఒక స్లో మోషన్లో ఆలోచిస్తుంటాను అనమాట. నేనే లో యాంగిల్లో చూస్తుంటా వాళ్ళని. సో అండ్ ఐ హ్యావ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నాకు ఇట్లా జుడిషియరీ అంటే ఏంటి సో నాకు ఆ ప్రపంచంలో నుంచి వచ్చే ఫ్యాసినేషన్స్ని నేను సినిమాలోకి తీసుకొస్తున్నాను. సో అది ఐ గాట్ లక్కీ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దాట్. అవును, దట్స్ బికాజ్ అంటే యూ హ్యావ్ ఐ థింక్ మీరు డెస్పరేషన్ ఎప్పుడు చూపించలేమి, ఇది కావాలి అది కావాలని చెప్పి వచ్చినవన్నీ హాయిగా చేసుకుంటూ. అంటే నాకు అదే అబండెన్స్లో ఆలోచించాలని అనిపిస్తుంది. అంటే అబండెన్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే దేర్ ఇస్ ఎనఫ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ద వరల్డ్. అండ్ వాటిని అట్రాక్ట్ చేస్తాను అంతేగాని ఐ డోంట్ వాంట్ టు. మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షనా? అట్రాక్ట్ చేయడం అంటే దాని ఇప్పుడు ఏమైందంటే అది ఒక పెద్ద వోక్ టర్మినాలజీ అయిపోయింది ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కానీ ఇవన్నీ. కానీ నాకేంటంటే ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇన్ దట్. నేను డెఫినెట్లీ ఇట్లాంటి పాత్రలు చేయాలని నేను ఎప్పుడు కోరుకునేవాడిని. అండ్ అది మెల్లగా అటువైపు నన్ను నా యూనివర్స్ నన్ను అటు దారి మళ్ళించిందేమో నేను అనుకుంటున్నాను అంతే. సో బట్ డెఫినెట్లీ దేర్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ డెఫినెట్లీ ఐ సీక్, ఇవన్నీ నేను కోరుకుంటున్నాను అండ్ డెఫినెట్లీ జరుగుతానే అని నమ్ముతున్నాను కూడా. ప్రిటీ అమేజింగ్. అయితే ప్రియదర్శి మీరు మాస్కామ్ స్టూడెంట్, మా బిరాదరి. ఎప్పుడో ఎక్కడో మిమ్మల్ని చూసినట్టుందండి. అక్కడికి వెళ్తున్నారా మీరు? అక్కడికే వస్తున్నాను. అదే డెఫినెట్లీ నేను ఐ థింక్ దేర్ ఇస్ నో షేమ్ ఇన్ అడ్మిటింగ్ ఇట్. వై షేమ్? అయ్యో అది చాలా గొప్ప ప్రొఫెషన్. డెఫినెట్. అంటే నేను ఏంటంటే కొన్నిసార్లు అంటే ఇన్ అ పాస్ట్ నేను మాస్కామ్ చదువుకున్న రోజుల్లో ఐ థింక్ సత్యప్రకాష్ గారు మా ప్రొఫెసర్, ఈ బాటస్ టు సాక్షి టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లాస్ అనమాట. అంటే అసలు యాక్చువల్లీ రియల్ వరల్డ్లో జర్నలిజం ఎలా ఫంక్షన్ అవుతుంది అని. అండ్ దెన్ ఐ థాట్ ఇక్కడే ఇంటర్న్షిప్ కోసం అని రామరెడ్డి గారి దగ్గరికి అప్పుడు వచ్చి ఐ వాజ్ గోయింగ్ అరౌండ్. సో సత్యప్రకాష్ గారు మా ప్రొఫెసర్ గారు ఈ రోట్ రికమెండేషన్ టు, ఆయన మంచి గంభీర గొంతుతో ప్రియదర్శి అన్నారా? ఆయన పేరు కూడా ప్రియదర్శిని అనమాట. రామ్ తెలుసా మీకు? వారిని నేను కలవలేదు. అంటే వారి అప్పుడు సాక్షిలో వారిది మన ఒక కాలం వచ్చేది, లవ్ గురు కాలం ఒకటి వచ్చేది, అవి చదువుతుండేవాళ్ళు. అండ్ సో దట్ ఐ రిమెంబర్ డూయింగ్ దట్. హైలీ క్రియేటివ్, చాలా క్రియేటివ్, ఆయన సూపర్ క్రియేటివ్.